విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాడిలో పెట్టేందుకు యత్నిస్తున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు సిబ్బందిని తగ్గించేందుకు చూడడం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. ఇప్పటికే ఎన్ఎండీసీ నాగర్నార్లో నిర్వహిస్తున్న స్టీల్ ప్లాంట్కు కొంతమందిని డెప్యుటేషన్ పై పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల వంతు వచ్చింది. ప్లాంట్లో 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, ప్రస్తుతం ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే నడుస్తున్నందున వారిలో 3వ వంతు మందిని తీసేయాలని యాజమాన్యాన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆదేశించారు. దీనిని తక్షణమే అమలు చేయాలని ఒత్తిడి పెట్టడంతో అధికారులు శుక్రవారం రాత్రి కార్యాలయంలో కూర్చొని ఎవరెవరిని తప్పించాలనే దానిపై కుస్తీలు పడుతూ ఉన్నారని తెలుస్తోంది. ఏకపక్షంగా తీసేస్తే సమస్యలు వస్తాయని, లోపాలు ఎంచి బయటకు పంపేందుకు చూస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా తరచూ సెలవులు పెడుతున్న వారిని, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారిని తొలగిస్తున్నారని సమాచారం. అదేవిధంగా విధులకు తరచూ గైర్హాజరయ్యే వారిని పంపేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా రకరకాల కారణాలు చూపించి సుమారు 4,000 మందిని తక్షణమే తొలగించేందుకు జాబితా తయారు చేస్తున్నారు. వీరిని ఇకపై ప్లాంట్కు రాకుండా చేయాలని ఆదేశాలు జారీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది అన్యాయమని, సెయిల్లో విలీనం చేస్తే పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడపాల్సి వస్తుందని, ఇప్పుడు తీసేస్తే అప్పుడు మళ్ళీ తీసుకుంటారో లేదోనని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్లాంట్ నడపడానికి కాంట్రాక్ట్ కార్మికులు చాలా అవసరమని, వారు లేకుండా ఉత్పత్తి సాధ్యం కాదని అంటున్నారు. ఉద్యోగులను తొలగిస్తే వారికి రకరకాల బెనిఫిట్లు వస్తాయని, కాంట్రాక్ట్ కార్మికులకు అలాంటివేమీ ఉండవని, వారిని ఉన్న పళాన తొలగిస్తే అశాంతి నెలకొంటుందని, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుల దృష్టికి తీసుకువెళ్లామని, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కార్మిక ఉద్యోగ సంఘ నాయకులు కోరుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అన్యాయమని కార్మిక సంఘ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్లో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సుమారు 4,000 మంది కార్మికులను ఆపేయడానికి యాజమాన్యం ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్లాంట్లో ఉద్యోగులు, కార్మికులు తక్కువగా ఉందని, ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం సరికాదని పేర్కొంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియను విరమించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. నేడు ట్రైనింగ్ జంక్షన్ వద్ద ధర్నా చేయనున్నారు. స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా శనివారం ప్లాంట్ ట్రైనింగ్ జంక్షన్ వద్ద ధర్నాకు కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. యాజమాన్యం కార్మికుల తొలగింపు ప్రక్రియ ఆపాలని, లేని పక్షంలో ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. ఇందుకు యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి జరగనున్న ధర్నాలో భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.